షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకున్నాం అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పావుదక్క 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా పావుదక్క 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం, మనం పావుదక్క 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచు తక్కువ చేసి పావుదక్క 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కన్నా ఒక 1/2 ఇంచు పెంచి 3.5 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉండాలి ఇక్కడ చూడండి. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎంత అవుతుందో అంత ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అండి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న షేప్ బెల్ట్ కూడా ఏ సైజు వారికి ఎలా కట్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మీరు మోస్ట్లీ ఎవరికైనా ఇదే సైజు కూడా కట్ చేసుకోవచ్చండి. ఒక 1/4 ఇంచు ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మీరు ఒకవేళ సేమ్ ఇంతే అందరికీ ఇంతే కట్ చేసుకున్నా కానీ సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఇది సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తే మనం స్టిచ్ చేసినప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.